వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది. రాజ్కోట్ వేదికగా నేడు భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ 3వ టీ20 మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇప్పటికే వరుసగా 2 విజయాలు సాధించిన భారత్ జట్టు 5 టీ20 మ్యాచ్ల సిరీస్ని కైవసం చేసుకుని 3వ టీ20 మ్యాచ్లో ఘన విజయం సాధించాలని భావిస్తుంటే స్వదేశీ గడ్డపై భారత్కి ఎలాగైనా షాక్ ఇవ్వాలని ఇంగ్లాండ్ జట్టు అయితే మాత్రం ఆరాటపడుతుంది. మరి ఇంగ్లాండ్ జట్టు ఆరాటం వల్ల ఈరోజు ఇంగ్లాండ్ బోని కొడుతుందా, లేదంటే భారత్ జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుందా 3వ విజయం సాధించి అనేది మరికొద్ది గంటల్లోనే తేలిపోబోతుంది. ఇదిలాగా ఉంటే భారత్ 2 మ్యాచ్ల్లో కూడా ముఖ్యంగా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ కూడా 2వ టీ20 మ్యాచ్లో మాత్రం అనూహ్యంగా చివరి వరకు పోరాడి గెలవాల్సిన పరిస్థితి అయితే ఎదురైంది. ముఖ్యంగా బ్యాట్స్మెన్లు కొంచెం భారత్ తరపున అయితే విఫలమవుతున్నారు. కొంతమంది ప్లేయర్లు తప్ప అనుకున్న స్థాయిలో అందరూ కూడా సమిష్టిగా బ్యాట్స్మెన్లు రాణించకపోవటం దీనికి 3వ టీ20లో కూడా కొంచెం బ్యాట్స్మెన్లు రాణిస్తే మాత్రం భారత్ విజయం సునాయాసంగా సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్లోను బౌలింగ్లోనూ అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు. ముఖ్యంగా స్టార్ బ్యాట్స్మెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇంగ్లాండ్లో చాలామంది ఒక్క బట్లర్ లాంటి ప్లేయర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా తేలిపోతున్నారు భారత్ గడ్డపై. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే భారత్ బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లకి చుక్కలు చూపించారు మొదటి 2 టీ20 మ్యాచ్లో. 3వ టీ20 మ్యాచ్లో కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే వరుణ్ చక్రవర్తి కానీ, అక్షర్ పటేల్ కానీ, రవి బిష్ణోయ్ కానీ, హర్షదీప్ సింగ్ కానీ వీళ్ళందరూ కూడా ఫామ్లోకి వచ్చి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ని కట్టడి చేయగలిగితే భారత్ సునాయాసంగా విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. మరొక పక్కన మనం చూసుకుంటే భారత్ బ్యాట్స్మెన్లో ముఖ్యంగా సంజు శాంసన్ అలాగే ముఖ్యంగా అభిషేక్ శర్మ మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా బాగా రాణిస్తున్నప్పటికీ మొదటి 2 టీ20 మ్యాచ్ల్లో అనుకున్న స్థాయి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ కంబ్యాక్ చేయాలని సూర్య ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు. మరొక పక్కన మనం చూసుకుంటే జూరెల్ అలాగే ముఖ్యంగా మిగిలిన అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్స్ కూడా ఇంకా బాగా పర్ఫామ్ చేయాల్సిన అవసరం అయితే బ్యాటింగ్లో అయితే ఉంది. మరొక పక్కన తెలుగు తేజం తిలక్ వర్మ 2వ మ్యాచ్లో అయితే మాత్రం ఎరగదీసేశాడని మనం చెప్పుకోవచ్చు. ఓడిపోతుందేమో అనుకున్న మ్యాచ్ని కంప్లీట్గా తిప్పేసి భారత్ వైపుగా విజయం వైపుగా తీసుకువెళ్ళి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఒక్క మగాడిలాగా తెలుగోడి సత్తాను ముఖ్యంగా అన్ని ప్రాంతాల వాళ్ళకు తెలియజేశాడు. కాబట్టి తిలక్ వర్మ కొంచెం ఫామ్లో ఉండటం మనకు ఒక గొప్ప వరమని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఓవరాల్గా ముఖ్యంగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్లోకి వచ్చి హార్దిక్ పాండ్యా కూడా వీళ్ళు కూడా సమిష్టిగా రాణిస్తే 3వ టీ20 మ్యాచ్లో కూడా భారత్ విజయం సాధించే అవకాశం అయితే ఉంది. లేదు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు ఒకవేళ భారీగా పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం ఇంగ్లాండ్ బోని కొట్టే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా ముఖ్యంగా టాస్ గెలిచిన జట్టు ఈ మ్యాచ్లో కూడా బౌలింగ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎక్కువగా ఇంగ్లాండ్ టాస్ గెలిచినా భారత్ టాస్ గెలిచినా కానీ బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. చేజింగ్కి ఏ జట్టు అయినా మొగ్గు చూపే అవకాశం అయితే ఉంది. కాబట్టి మొదట భారత్ బ్యాటింగ్ చేస్తే 180 to 200 రన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇంగ్లాండ్ కనుక సెకండ్ బ్యాటింగ్ చేస్తే చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా భారత్ చేజింగ్ అయితే ఈజీగా చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఈ సిరీస్ని దాదాపుగా భారత్ అయితే కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది 3వ టీ20 కంప్లీట్ యొక్క ప్రివ్యూ. ఓవరాల్గా మాత్రం భారత్ 3వ టీ20 మ్యాచ్ కూడా ఫేవరెట్గా దిగుతుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో వరుసగా భారత్ టీ20 సిరీస్ని గెలుచుకుంటూ వెళ్తుంది. ఈ సిరీస్ కూడా సునాయాసంగా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ అండి.